ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం మనం మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్ అన్న గారి ఇంట్లో ఉన్నాం. సేవా కార్యక్రమాలు అనేది దశరథ నాయక్ అన్న ఇంట్లో నుంచి ప్రారంభం కావడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద ఉన్నా, అదేవిధంగా ఒక విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, లేదంటే ఒక ఇంటి అంటే ప్రతి ఇంట్లో పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది దశరథ నాయక్ అన్న పేరే. అలాంటి దశరథ నాయక్ అన్న ఉన్నటువంటి ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా గిరిజన సామాజిక వర్గం రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఒక సంకల్పంతో నిరంతరం ప్రయత్నం చేయడం జరుగుతుంది దశరథ నాయక్ అన్న. ఇందులో భాగంగానే LHPS ఆధ్వర్యంలో అనేక ఉద్యమ కార్యాచరణ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక ఉద్యమ పార్టీగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసినటువంటి ఆ పార్టీ కోసం కూడా నిరంతరం పనిచేసినటువంటి దశరథ అన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ప్రస్తుతం అంటే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం అంటే కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల పాలన కావచ్చు, రేవంత్ రెడ్డి సుమారు 2.5 ఏళ్ల పాలనలో ప్రస్తుతం కేటీఆర్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉధృతంగా తీసుకెళ్తున్న ఈ తరుణంలో కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఏ విధంగా ఉంది, కార్యకర్తలు ప్రతిపక్షంలోకి వెళ్ళిన క్రమంలో కార్యకర్తల మనోగతం అనేది ఏ విధంగా ఉందన్న? ముందుగా మీ స్ఫూర్తి న్యూస్ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కల్వకుర్తి ప్రజలకు స్ఫూర్తి న్యూస్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఏ విధంగా ఉండే, అదేవిధంగా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో ఏ విధంగా ఉందనే దాని మీద ఈరోజు మనం చర్చించుకుందాం. మరి వాస్తవంగా చెప్పాలంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనుమరుగు అయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి దాదాపుగా 14-15 సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని మరి ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలనలో మరి ఈ భారతదేశంలోనే రాష్ట్రానికి మొదటి స్థానంలో తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకు ఇష్టం వచ్చినటువంటి హామీలు అంటే హామీలు కూడా ఇవ్వడము, గతంలో ఇందిరమ్మ రాజ్యం అంటే దాదాపుగా 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము ఇందిరమ్మ ఏ విధంగా అయితే పరిపాలించిందో ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అదేవిధంగా నేను కూడా పరిపాలిస్తానని చెప్పి ఇందిరమ్మ పేరుతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ వేరు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏమో ఒరిజినల్ కాంగ్రెస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ఏమో ఇది డూప్లికేట్ కాంగ్రెస్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అనేక హామీలు, దాదాపుగా 420 హామీలు, అంటే ఇంగ్లీష్లో 420, ఏమన్నా కేసులు దొంగ కేసులు అయినప్పటికీ కూడా 420 సెక్షన్స్ అంటారు దాన్ని. 420 హామీలు, అదేవిధంగా అమలు కానీ 6 గ్యారంటీలు. ఆ 6 గ్యారంటీలతో మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మా గిరిజనులు, మా లంబాడీలు, ఎందుకంటే ఇందిరమ్మ అంటే గౌరవించేవాళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో వాళ్లకు ఇండ్లు కానీ, లేకపోతే రోడ్లు కానీ, లేకపోతే ఎంతో అంతో ఆ రోజు వాళ్ళకు న్యాయం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో. మరి అదే విధంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తారని చెప్పి అనుకొని ఇందిరమ్మ పేరును నమ్మి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట ఏదైతే ఇందిరమ్మ, ఆయన నోట్ల నుంచి ఇందిరమ్మ మాట వచ్చింది కాబట్టి ఆ మాట విని ఈరోజు ఆయనకు అనేక కాన్స్టిట్యూన్సీలో లంబాడీలు మెజార్టీ ఓట్లేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అన్యాయం జరుగుతుందంటే
ఓన్లీ లంబాడీలకే. ఎందుకంటే గత ప్రభుత్వంలో లంబాడీలకు 6% ఉన్నటువంటి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదే అదే మా తండలో మా రాజ్యం కావాలని చెప్పి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మా లంబాడీ హక్కుల పోరాట సమితి ఆ రోజు నుంచి పోరాటం చేసుకొస్తుంటే మరి రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి మండలాలు ఏర్పాటు చేసి జిల్లాలు ఏర్పాటు చేసుకొని జిల్లాలు మండలాలతో పాటు గ్రామ పంచాయతీలను కూడా సపరేట్ తండాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్కి దక్కింది. అదే మాదిరిగా బంజారాయిల్లో గతంలో దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల క్రితం మొత్తం బంజారాయిల్లో బంజారులు నివసించేవాళ్ళు, లంబాడీలు నివసించేవాళ్ళు కాబట్టి అక్కడ కూడా దాదాపు 100 కోట్లతో బంజారా భవనాన్ని కూడా మా కులదైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ పేరు మీద సేవాలాల్ భవనాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఏదైతే అమన్గల్ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో మరి అమన్గల్ ఒక సర్కిల్ అవుతుంది, హెడ్ అంటే సెంటర్ అవుతుంది. అంటే అక్కడ కల్వకుర్తి కావచ్చు, వెల్దండ కావచ్చు, మాడుగులు కావచ్చు, కడతాలు కావచ్చు, ఇక్కడ తలకొండపల్లి కావచ్చు, 4-5 మండలాలకు కూడా సెంటర్లో ఉంటుంది. కాబట్టి అమన్గల్ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక బంజారా భవనం సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒక గిరిజన భవనాన్ని కూడా దాదాపుగా 1 ఎకరా పొలంలో మరి మెయిన్ రోడ్ మీదనే మనం పోతుంటే కల్వకుర్తి పోతుంటే లెఫ్ట్ సైడ్లోనే ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మా లంబాడి సోదరిమణులు మరి మంచినీటి కోసము దాదాపుగా కిలోమీటర్ల కొద్దిగా బావుల పోటీ పోయి బిందెల మీద బిందెలు తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యవస్థను కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మరి బంజారులు పాపం తండల చాలా మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణానది నుంచి ప్రతి తండకు, అదేవిధంగా ప్రతి తండలో ప్రతి ఇల్లుకు కూడా ఇంటికి కూడా మంచినీటి అందించే ఏర్పాటు మన కేసీఆర్ గారు చేయడం జరిగింది. అలాంటి కేసీఆర్ గారిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా బాగా చేస్తాడేమో అని చెప్పి మా వాళ్ళు నమ్మి ఈరోజు మోసపోయారు. ఎక్కడ చూసినా లగచెర్ల కావచ్చు, పక్కనే ఉన్నటువంటి మన ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఎక్కడ చూసినా మా లంబాడి భూములను గుంజుకోవడము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఆ విధంగా లంబాడీలను మోసం చేస్తారు. ఏదైతే ఎన్నికల హామీ 2023లో మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి కార్గేని తీసుకొచ్చి చేవేళ్ల డిక్లరేషన్లో కూడా అనేక హామీలు ఇచ్చారు. గిరిజన బంధు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా గిరిజనులకు అన్ని విధాలుగా నేను న్యాయం చేస్తా అని చెప్పి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి, గిరిజనులకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కేసీఆర్ గారు చేసిన ప్రత్యేక గ్రామ పంచాయతీలకు మరి సంవత్సరానికి 25 లక్షల రూపాయల చొప్పున అలా అభివృద్ధికి ఇస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని మోసం చేసి గద్దెనెక్కి మరి ఈరోజు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ దానిపైన రేపు 26వ తారీఖు నాడు మేము ఇందిరా పార్క్లో మరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. మరి దాదాపు 1000 మందితో అక్కడ ధర్నా కూడా చేయబోతున్నామని చెప్పి మీ స్ఫూర్తి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ అనేక ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేయడం జరుగుతుంది. మరి ఎందుకు కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కేటీఆర్ పర్యటన ఇప్పటివరకు రాలేదు? ఎందుకంటే ఒక పార్టీలో మీరు ఒక ముఖ్యమైన నేతగా కొనసాగడం జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా ఎల్హెచ్పిఎస్కు సంబంధించినటువంటి అంటే మన లంబాడ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యవంతం చేయడంతో పాటు వీళ్ళ అందరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసినటువంటి మీరు కల్వకుర్తికి కేటీఆర్ను తీసుకురావడంలో ఎందుకు మన పార్టీ విఫలం కావడం జరుగుతుంది? లేదు, కేటీఆర్ను కూడా గతంలో పోయిన సంవత్సరము రైతు దీక్ష అని చెప్పి కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ అమన్గల్ పట్టణ కేంద్రంలో తీసుకురావడం జరిగింది. దాదాపుగా 15-20 వేల మందితోని కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక మారుమూల తాండ అయినటువంటి కర్తాల్ మండలంలో బోయిన్గుట్టు తాండ, మన చరికొండ గ్రామ పంచాయతీ బోయిన్గుట్టు తాండ కూడా అగ్రనేత హరీశ్రావుని కూడా తీసుకొచ్చి ఆయనతో కూడా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తిరగని విధంగా ఈరోజు కేటీఆర్ గారు ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి కాన్సెస్కి, ప్రతి జిల్లా కూడా తిరగడం జరుగుతుంది. ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీలు, మన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు మరి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మరి ప్రతి కార్యకర్తను కూడా ఆయన ఉత్సాహపరుస్తూ, ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలని చెప్పి ప్రతి కార్యకర్తను కూడా ఉత్సాహపరుస్తూ ప్రతి నియోజకవర్గానికి కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఖచ్చితంగా ఇంకోసారి కూడా తోలుకురావాలి, కేటీఆర్తో కూడా ఒక సభను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని కాన్స్టిట్యూన్సీలో వచ్చిండు, మరి కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఎందుకు రాలేదంటే కల్వకుర్తి మండల్ హెడ్ క్వార్టర్లో రాకపోవచ్చు, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో రాకపోవచ్చు, కానీ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో అమన్గల్ మండలంలో మాత్రం పెద్ద ఎత్తున మేము కేటీఆర్ సభను విజయవంతం కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో మన లంబాడ జనాభా అనేది చాలా అత్యధికంగా ఉందన్న. ఈ అత్యధికంగా ఉన్న ఈ తరుణంలో మన లంబాడలకు సంబంధించినటువంటి వ్యక్తి లేదంటే ఒక సామాజిక అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మీలాంటి వారు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదన్న. ఒకవేళ అంటే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఎల్హెచ్పిఎస్ ఒక సంస్థ డీలిమిటేషన్ కనుక అయితే డీలిమిటేషన్లో మనకు ఒక న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన పైన మీ ఒక అభిప్రాయం ఏంటన్నా? అట్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన లంబాడల సోదరులకి నియోజకవర్గాలు ఏర్పడి కనీసం రిజర్వేషన్ల అవకాశాల ద్వారానైనా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు బహుశా నియోజకవర్గ ఒకవేళ పునర్విభజన అయ్యిందనుకో, కల్వకుర్తి నుంచి అమన్గల్ సపరేట్ అయ్యి, అదేవిధంగా కల్వకుర్తిలో అమన్గల్ ఒక భాగంగా మాడుగులు కావచ్చు, వెల్దొండ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకుంటపల్లి ఈ 4 మండలాలను తీసుకొని అమన్గల్ ఒకవేళ నియోజకవర్గం ఏర్పాటు చేస్తే బైపార్కేషన్లో భాగంగా ఖచ్చితంగా 100% అది ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు. ఒకవేళ అయినా కాకుండా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో మరి దాదాపుగా 2023లో 2,16,000 ఓటు బ్యాంక్ ఉంటే మరి అందులో 46,000 ఓటు మా ఓన్లీ లంబాడీలది మాత్రమే ఉంది. ఇప్పుడు మేము కూడా ఎల్హెచ్పిహెచ్ ద్వారా ఒకవేళ బైపర్కేషన్ అయినా కాకుండా, ఒకవేళ రిజర్వేషన్ అయినా కాకుండా ఈ లంబాడీ హక్కుల పోరాట సమితి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 3 సీట్లు అడగబోతున్నాము మా లంబాడీలను కేటాయించాలని చెప్పి. అందులో కల్వకుర్తి మొదటి స్థానంలో అడగబోతున్నాం మేము. మా లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కల్వకుర్తి ఖచ్చితంగా లంబాడీలకి ఇవ్వాలని చెప్పి అడగబోతున్నాం. ఎందుకు అడగబోతున్నాం అంటే గతంలో మేము పదే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని మళ్ళీ మనము 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రిని చేయాలనుకున్నప్పుడు నేను ప్రతి తాండకు తిరిగినప్పుడు మా తాండా వాసులు చెప్పింది ఏంటంటే, మా బంజారులు చెప్పింది ఏంటంటే, ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంటు కాబట్టి రాములకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానాన్ని రాములకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి గోరటి వెంకన్నను ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఏదైతే జయపాల్ యాదవ్ గారు ఉన్నారో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం నుంచి మరి ఏదైతే నారాయణ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీగా ఇవ్వడం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదే ఓసీ సామాజిక వర్గం నుంచి వాణీదేవి గారిని కూడా ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదే ఓసీ సామాజిక వర్గం నుంచి ఏదైతే ఇప్పుడు ఫుడ్ కమిషన్ చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఒక ఓసీ సామాజిక వర్గం నుంచే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఓసీ సామాజిక వర్గం నుంచి ఎన్నికల ముందే మన ఉప్పల వెంకటేష్ గారిని కూడా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి 45-46,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మరి మీకెందుకు ఇవ్వడం లేదు? ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వడం లేదు? ఒక ఎమ్మెల్సీగా మీకెందుకు ఇవ్వడం లేదు? మరి మేము ఏం చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనే విధంగా మాకు బదులిచ్చారు ఆ రోజు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మేము కూడా రాబో కాలంలో ఖచ్చితంగా మేము లంబాడీ హక్కుల పోరాట సమితి నుంచి రాష్ట్రంలో
ఖచ్చితంగా 3 సీట్లు జనరల్ స్థానాల్లో కూడా ఎక్కడైతే మా జనాభా ఎక్కువ ఉందో, ఎక్కడైతే మా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందో అక్కడ ఖచ్చితంగా మేము 3 స్థానాలు అడుగుతున్నాం. ఆ 3 స్థానాల్లో ఖచ్చితంగా కల్వకుర్తి మొదటి స్థానం ఉంటుందని చెప్పి మీ స్ఫూర్తి టీవీ ద్వారా మేము మా కల్వకుర్తి ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రధానంగా మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, ఒక విధంగా చెప్పుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఇటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా లేరని వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో చాలా బలమైన నాయకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ బలమైన నాయకులు ఉన్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు అనేది కొనసాగుతుంది. ఎవరికి వారే పైచేయి సాధించాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్నారనే కోణంలో ఒక చర్చ అనేది మామూలుగా ప్రజల్లోకి వెళ్తుందని, దీని గురించి మీరు ఒక పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే అనేది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్లో కూడా 3 ముక్కలాట నడుస్తుంది. కాంగ్రెస్లో కూడా 3 భాగాలుగా గ్రూపు తగాదాలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీలో జాతీయ పార్టీ ఎప్పుడు కూడా మన దగ్గర ఎమ్మెల్యేగా గెలవలేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేదు. కాబట్టి ఇక్కడ బలమైనటువంటి నాయకుడు ఒకే ఒక్కడు ఆచార్య గారు ఉన్నారు. కాబట్టి అక్కడ గ్రూప్ తగాదాలు లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు దాదాపుగా ఉన్నవాల్సింది చెప్పాలంటే ఎవరికి వారే ఏమున్నా తీరే అనేటట్టు ఇప్పుడు జైపాల్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి, గతంలో ఆయన ఒక ఎమ్మెల్యేకి పనిచేసిండు, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జి. కాబట్టి ఆయన ఒక వర్గానికి ఏర్పాటు చేసుకొని ఆయన, అదేవిధంగా ఇప్పుడు ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఆయన కూడా నేను కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలి అనే విధంగా ఆయన ఒక బలమైనటువంటి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను కూడా ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఉన్నా, నేను కూడా దాదాపు 14 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, నేను కూడా ఎమ్మెల్యే కావాలనే ఆలోచనలో ఆయన తిరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సత్యం గారు ఉన్నారు, ఎడమ సత్యం గారు, మా నాయన కూడా ఈ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీకి 2 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. మరి నేను కూడా మున్సిపాలిటీ చైర్మన్గా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో మున్సిపల్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. మరి నేను కూడా ఎమ్మెల్యేగా కావాలనే ఆలోచన ఆయనకుంది. ఇప్పుడు మాది ఉంది అంటే దాదాపుగా మేము 46-47 వేల ఓటు బ్యాంకు మా ఎస్టులది పెట్టుకొని, మరి నేను కూడా ఒక సింగిల్ విండో డైరెక్టర్గా, ఒక వార్డు మెంబర్గా, సింగిల్ విండో చైర్మన్గా, ఒక జిల్లా పరిషత్ మెంబర్గా అవి నేనెందుకు కావద్దనే ఆలోచనలో మేము కూడా బలంగానే తిరుగుతున్నాం, బలంగానే ఉన్నాం. మరి దీనికి అంతా మన కేటీఆర్ గారు గమనిస్తారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా సమన్వయం చేస్తారు. మళ్ళీ కేటీఆర్ గారు ఎవరికైతే బీఫామ్ ఇస్తారో అందరూ కలిసి మళ్ళీ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మేరకు మేము ఖచ్చితంగా పనిచేయవలసింది కూడా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. నా ప్రస్తుత రాజకీయాలను, ఎందుకంటే ఇప్పుడు ఒక దశరథ్ నాయక్ అనే వ్యక్తి ఒక్కొక్క రూపాయి లెక్క పెట్టినటువంటి ఈ వ్యక్తి, చాలా చెమటోడ్చి కష్టపడినటువంటి ఇలాంటి వ్యక్తి ఇవాళ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గిరిజన కుటుంబాలు కావచ్చు, ఇతర పేదోళ్ళు ఎవరన్నా సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఒక ఇంట్లో తమ ఇంటి ఆడబిడ్డగా, లేదంటే తనకు బిడ్డ లేకున్నా బిడ్డలు ఉన్నారనే కోణంలో ప్రతి బిడ్డకి పేదింటి బిడ్డకి లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. పట్టుచీర కావచ్చు, లేదంటే డబ్బులు కావచ్చు, ఈ విధంగా చేయడం ఒకవైపు విద్యాపరంగా, ఒకవైపు వైద్యం పరంగా ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి వ్యక్తులు ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో డబ్బుతో ముడిపడి ఓట్లు వేస్తున్నటువంటి సమాజంలోని ప్రజలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి మీలాంటి నాయకులకి ఈ డబ్బు రాజకీయం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా చెప్పాలంటే మేము గతంలో కూడా మీ స్ఫూర్తి ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ఏదైతే మేము ఇప్పుడు ఖర్చు పెట్టేటివి రాజకీయం కోసం కాదు. ఏదైతే మా బాబు 2020లో ఆయన అకస్మాత్తుగా మరణించడం జరిగింది. కాబట్టి ఆయన పేర చిరస్థాయిలో నిలవాలి ఆయన పేరు అని చెప్పి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ ట్రస్ట్ ద్వారా మేము ముందుగా ఎవరైతే పేదవాడు చనిపోతే వారికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని అనుకోవడం జరిగింది. మరి తదుపరి అప్పుడే 2020లో మనకు కరోనా రావడం జరిగింది, కోవిడ్ రావడం జరిగింది. మరి కోవిడ్ విపరీతంగా ఈ ప్రపంచానికే అతలకుతలం చేసినటువంటి సందర్భంలో మరి మన మండల వ్యాప్తంగా కూడా బాగా కోవిడ్ వ్యాప్తి చెందినటువంటి పేషెంట్లకు, బారిన పడినటువంటి పేషెంట్లకు మరి ట్రస్ట్ ద్వారా కూడా మనము ఎంతో అంత న్యాయం చేయాలి, ఆదుకోవాలని చెప్పి
డైరెక్ట్ అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఒక కోవిడ్ వచ్చిందనుకో కనీసము ఆ ఇంట్లో మరి ఆ కోవిడ్ పేషెంట్ను ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయనను కలవకుండా ఉండేవాళ్ళు. మరి ఆ రోజుల్లో మేము డైరెక్టు కోవిడ్ పేషెంట్ దగ్గరనే పోయి మా ట్రస్ట్ ద్వారా ఎంతోమందిని, వందల మందిని, వేల మందిని కూడా సేవా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2021లో మరి మేము నిత్య అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2021 నుంచి ఇప్పుడు 2026 అంటే 2026 దాదాపు 5.5 సంవత్సరాల నుంచి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే ఇప్పుడు ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు 21,000 రూపాయలు, లక్షల రూపాయలు మీరు ఇస్తారు అని చెప్పడం జరిగిందో, మరి ఏదైతే ప్రస్తుతం పేదవాళ్ళు అంటే కనీసము వారికి భూమి లేని వాళ్ళు, లేకపోతే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు, నిరుపేద వాళ్ళు ఎవరన్నా మా దగ్గరికి వస్తే వాళ్ళు నిజమైనటువంటి నిరుపేద వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక 21,000 రూపాయలు, 21,000 రూపాయలతో పాటు ఒక పట్టు శారీని కూడా వాళ్లకు అందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా విద్యాపరంగా కూడా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. కానీ మేము మీరు చెప్పినట్టు రూపాయి అంటే రూపాయి విలువ కూడా చూసుకోవడం జరిగింది. ఈరోజు కోట్ల రూపాయలు కూడా విలువను కూడా చూసుకోవడం జరిగింది. మేము ఆ రోజు రూపాయి లేక చాలా ఇబ్బందులు పడ్డాము కాబట్టి మాలాగా గతంలో మేము పడ్డటువంటి ఇబ్బందులు ఎవరు కూడా పడవద్దు. మేమిచ్చే సహాయంతో వాళ్ళు సుఖంగా ఉండకపోయినా, వాళ్ళు ఒక పెద్ద కోటీశ్వరులు కాకుండా, లక్షల అధికారులు కాకుండా, కానీ వాళ్ళకి ఇంతో అంతో సహాయపడుతుంది. మేము ఇచ్చే పైసలు వాళ్ళకు ఆ రోజుకైనా ఆనాటికైనా వాళ్ళకి ఇంతో అంతో తృప్తినిస్తుందని చెప్పి మేము సహాయం చేస్తున్నాం. కల్వకుర్తి రాజకీయాలు అంటే ఒక సంచలనం. జనరల్ సీట్లో అనేక మంది బీసీలు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఒక చిత్రం దశ కావచ్చు 2 సార్లు, ఒక జైపాల్ యాదవ్ 3 సార్లు కావచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో గిరిజన సోదరులు, మన లంబాడ సోదరులు ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు అవకాశం ఉందని మీకు ఒక ఆలోచన కావచ్చు, లేదంటే ఒక దూరదృష్టి అనేది ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు అవుతుందా, లేదంటే ఒక 10 సంవత్సరాలకా, లేదంటే ఎప్పుడు జరుగుతుందని మీకు ఒకటి నమ్మకం అనేది ఉందని ప్రధానంగా? అయితే వాస్తవంగా చెప్పాలంటే మా గిరిజనులు ఈ 5-6 సంవత్సరాల నుంచి బాగా చైతన్యం అవుతారు. అనేక ఇప్పుడు విద్యాపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అనేక విధాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది, ఎదగడం జరుగుతుంది. గతంలో ఈ నియోజకవర్గానికి గొప్ప పేరుంది. యడమ కృష్ణారెడ్డి గారు గంట గుర్తు మీద ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ లాంటి వాళ్ళను ఒక బీసీ బిడ్డ చిత్తరేంద్ర దాస్ గారు కూడా ఓడించడం జరిగింది. మరి ఇదే నియోజకవర్గంలో 3 సార్లు జైపాల్ యాదవ్ కూడా ఒక బీసీగా గెలవడం జరిగింది. ఈరోజు 46,000 ఓట్ బ్యాంక్ పెట్టుకొని మరి మమ్మల్ని కూడా చాలామంది అడుగుతున్నారు, మనం కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో మనం ఎందుకు కాలేకపోతున్నాము ఎమ్మెల్యేగా అని చెప్పి. నేను బహుశా అనుకుంటా 2029 లేకపోతే ఒకవేళ 29లో కాలేదనుకో 100% ఖచ్చితంగా 2034లో ఇక్కడ మీరు ఒక ఎస్టీ ఎమ్మెల్యేను చూడబోతారని చెప్పి ఖచ్చితంగా నేను మీ స్ఫూర్తి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఎందుకు అని అంటే మన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి అవగాహన పెంచాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రధానంగా రాజకీయాల అంశాలకు సంబంధించి, ఎందుకంటే మన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆర్థికంగా కావచ్చు, చదువు పరంగా, ఉద్యోగ పరంగా వెనుకబడి ఉంటారు కాబట్టి రాజకీయాల్లోకి రావడం అనేది ఒక పెద్ద అంశంగా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యేందుకు, ఎమ్మెల్యే చేసేందుకు ఈ మన లంబాడ జాతి మొత్తాన్ని అంటే ఒక దారికి తీసుకొచ్చేందుకు మీరు ఎలాంటి కార్యక్రమాలు మన ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో కావచ్చు, లేదంటే మన సంఘం ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా అంటే ఎక్కువ శాతము మా లంబాడి సోదరులే. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మా సోదరులు ఎక్కువ మంది విజయం సాధించడం జరిగింది. జనరల్ స్థానాల్లో కూడా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర మా మండలంలో 24 సర్పంచులు, 24 గ్రామ పంచాయతీలు ఉంటే, మరి 24 గ్రామ పంచాయతీలకు 24 సర్పంచులు ఉంటే 15 మంది సర్పంచులు లంబాడ సోదరులు ఇక్కడ మెజార్టీ సోదరులు. అదేవిధంగా వెల్డంలో కావచ్చు, మాడుగులు కావచ్చు, తలకుండపల్లి కావచ్చు,
అమ్మన్గల్ కావచ్చు. ఇప్పుడు అమ్మన్గల్ మున్సిపాలిటీ కూడా మన జనరల్ స్థానంలో కూడా ఒక ఎస్టీ నాయకుడు చైర్మన్ కావడం. ఇప్పుడు చైతన్యం అవుతారు, ఖచ్చితంగా చైతన్యం చేస్తాం. లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి సేవాలాల్ మహారాజు ఒక ఆశీర్వాదంతో మరి ఆయన స్ఫూర్తితో కల్వకుర్తి కాన్సెస్ మీద రాబో కాలంలో ఖచ్చితంగా దృష్టి పెడతాం. 2029లో ఖచ్చితంగా పార్టీని కూడా విన్నపం చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం. ఖచ్చితంగా మాకు బీఫామ్ కావాలి, ఖచ్చితంగా కల్వకుర్తిలో మేము గెలిచి మీకు కానుకగా ఇస్తామని చెప్పి కూడా వాదన వినిపిస్తాం. ఖచ్చితంగా ఈ రాబో 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రతి తాండకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తాండాలలో కంటే కూడా ఇప్పుడు గ్రామాలలో ఎస్టీలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు కర్తాల్లో దాదాపు 500-600 మంది ఎస్టీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కర్తాల్ టౌన్. ఇప్పుడు అన్మాస్పల్లి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మండల హెడ్ క్వార్టర్లలో కూడా ఎస్టీ జనాభా ఎక్కువ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మా ఎస్టీలు కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఇంకా చదవని వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల్లో కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా మేము ప్రతి ఒక్కరికి కూడా చైతన్యపరిచి ఖచ్చితంగా కాన్సెషన్ మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ కాన్సెషన్ కైవాసం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ స్ఫూర్తి టీవీ ద్వారా కోరుతున్నాను. ప్రధానంగా ఈ నెల 26 తారీఖున LHPS ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీకి మీరు ఏ విధంగా సవాల్ విసరబోతున్నారు, ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మేము ఏదైతే రేపు జరగబోయే 26వ తారీఖు నాడు మరి ఇందిరా పార్క్ దగ్గర దాదాపుగా 33 జిల్లాల నుంచి దాదాపు 1000 మందితోని మరి ఆ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా విజయవంతం చేస్తాము. మరి మా డిమాండ్ ఏంటంటే ఏదైతే 2023 ఎన్నికల హామీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేవేళ్ల డిక్లరేషన్లో 12 హామీలు ఇచ్చారో ఆ 12 హామీలు పూర్తి చేయాలి. ఏదైతే వారి నోరుతోనే ఆయన ఏమని చెప్పినంటే 30 నియోజకవర్గాలలో మా ఎస్టీ సోదరులు ఓటేస్తేనే మేము గెలవడం జరిగిందని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో మరి ఆ 30 నియోజకవర్గాల్లో మరి ఈరోజు మేము మీకు ఓటేయకపోతే, మా ఎస్టీలు ఓటేయకపోతే ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళే కాదు. కాబట్టి ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు అయింది, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలలో నువ్వు ఇచ్చినటువంటి 12 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒకవేళ ఏదైతే నెరవేర్చని వేళ ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని నిన్ను బుద్ధి వచ్చే విధంగా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఈ ధర్నాతోనే ఆగం, ఒకవేళ ఆయన 12 హామీలు నెరవేర్చకపోతే ఈ ధర్నాతోనే ఆగేది లేనేలేదు. ఖచ్చితంగా హామీలు నెరవేర్చే విధంగా పోరాటం చేస్తాం. ఒకవేళ ఆయన నెరవేర్చకపోతే ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొడతామని చెప్పి ఈ సభను మేము మొదలు పెట్టబోతున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.